శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం, పుష్యమాసం శుక్రవారం ప్రత్యేకమైనది. అలాగే ఉత్తరాయణం పెట్టడం చాలా గొప్పది. సూర్య భగవానుడు కేంద్ర రాశిలో సంచారం చాలా శుభాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ప్రత్యేకమైనది. జన్మ నక్షత్రాధిపతి అయిన ఈ మకా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉండి తర్వాత ఈరోజు పుబ్బా నక్షత్రం, పూర్వ పల్గుని నక్షత్రం అంటే శుక్ర నక్షత్రాధిపతి రావడం చాలా గొప్పది. అలాగే ఈ రోజంతా కూడా మీరు చాలా ప్రశాంతంగా అనుకున్న పనులని చాలా సులభంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ఎక్కడైనా డబ్బులు ఆగిపోవడం, తరువాత కొద్ది నిమిషాలు గంటల తర్వాత మీకు మళ్ళీ అందడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. కొద్దిగా ఇబ్బందులు పడినట్లు కనబడుతుంది. అంతేకాని మీకు పరిపూర్ణంగా ఇబ్బందులు కలిగినట్లు మీరు భావించకండి. ఈరోజు ఏకదశమ స్థానంలో గ్రహాధిపతి అయిన చంద్రుడు ఉండడం చాలా శుభకరం. ఇక్కడ శని యొక్క చూపు చంద్రుడి పైన వీక్షణ అనుభవంతో ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా వీక్షణ కలిగి ఉంటారు. అలాగే శుక్ర నక్షత్రం వచ్చినప్పుడు ఈరోజు ఒక మంచి సంపూర్ణమైన రోజుగా గ్రహించాలి. ప్రత్యేకంగా మీరు ఏదైనా వాహనాలు కొనాలి అనుకున్నారనుకోండి, కొనడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. అలాగే ఇంటికి స్థలం కొనాలి లేదా కొత్త నిర్మాణం చేసిన అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే కూడా ఈరోజు ఒక ఆలోచన చేసి పెట్టుకోవడం, ఆ స్థలాన్ని సంప్రదించడం, ఇలాంటి పనులు చేయండి. ఎందుకంటే ఒక ఉత్తరాయణంలో మొట్టమొదట రోజుల్లో చాలా బలం ఉంటుంది. అనుకున్న పనులు జరుగుతాయి. విషయం చాలా వేగంగా జరుగుతుంటుంది. అందువల్ల సూర్యుడు ఎప్పుడు ఆ మకర రాశిలోకి వచ్చినప్పుడు చాలా శక్తివంతుడు అవుతాడు. అందువల్ల ఇక్కడ సూర్యుడి పైన కుజుడి వీక్షణ కూడా ఉన్నది. భూకారక విషయము, ఉద్యోగ లాభాలు, అలాగే వృత్తిపరమైన వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడానికి ఇలాంటిదన్నీ కూడా ఈరోజు కలిసి వచ్చే రోజుగా మొట్టమొదట ఈ ఉత్తరాయణంలో మరుసటి దినం నుంచి ప్రారంభమవుతుంది. అందువల్ల తులారాశి వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ప్రత్యేకమైన విషయాలని ఆలోచించి ఇతరుల సలహాలు తీసుకొని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో అలజడి ఉంటాయి. చాలా వరకు కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి. కొన్ని మానసిక ఒత్తిడితో ఉంటాం. వాళ్ళని సరిచేయడానికి కానీ వాళ్ళ వికృతి చేష్టలని మనం భరించలేని పరిస్థితుల్లో కూడా ఉంటాం. వాళ్ళ ఆ గ్రహస్థితి ప్రభావం మన పైన చూపించినట్లు మనం భావిస్తుంటాం. అందువల్ల వాళ్ళని కూడా ఒక సంపూర్ణమైన దైవ అనుగ్రహ పూజలు చేసి వాళ్ళని కూడా మంచిగా మార్చుకోవడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అలాగే శత్రువులు కానీ ఇబ్బందులు కలిగించే వాళ్ళు ధనాన్ని ఇచ్చేసి మనం ధనాన్ని రుణం తీసుకున్న తర్వాత ఇవ్వలేని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి ఇలాంటిదన్నీ తొలగిపోయే ఈరోజు సంకటహర చవితి. ప్రత్యేకమైనది. పిల్లలు విద్యార్థులకి చాలా అవసరం ఎక్కువ. ఇంకా రాబోయే రోజుల్లో త్వరగా రోజులు వెళుతూ పరీక్షల ముందర మనం చేయాల్సిన ఆ వినాయక స్వామిని పౌర్ణమి తర్వాత పుష్యమి నక్షత్రంలో ఆయన చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు రాత పరీక్షలు రాసే వరకు వెళ్ళి దైవ దర్శనం ఈరోజు చేసుకోండి. అలాగే మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి విన్నపించి మంచి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రత్యేకమైన సదుపాయాలతో ఈరోజు ఉద్యోగంలో మీకు ఉన్నత స్థానానికి వెళ్ళడం జరగబోతుంది. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఒక సూచన పరంగా కొన్ని విషయాలు మీకు తెలిసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ మీ అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది. అలాగే ధన సంపాదనలు పెరగడానికి ఈరోజు ఒక మంచి అవకాశం అని గ్రహించండి. చేపట్టే పనుల్లో పట్టుదలతో పూర్తి చేయాలి. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరించండి. చాలా జాగ్రత్త కదా. ఇంతకు ముందే కూడా నేను చెప్పాను.
స్థాన చలనాలు సూచనలు ఉన్నాయి. అంటే ఒక స్థానము నుంచి సూచనలు మార్పు అవకాశాలు కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. వ్యాపార లాభాలు దక్కుతాయి. అనేక విషయాలు ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరమైన అధికారులు పెద్దల సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. వృత్తిలో చక్కని అభివృద్ధి నమోదు చేస్తారు. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా బాగుంటుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉన్న రోజుగా ఈరోజు మీరు తెలుసుకోవాలి. శ్రద్ధగా చదవడం మర్చిపోకుండా ఉండడానికి ఈరోజు వినాయక స్వామిని దైవదర్శనం చేసుకోవడం వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు కొంతమేరకు శుభాలు జరుగుతూ వస్తుండడం వల్ల చేపట్టే పనుల్లో ప్రతికూలత పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయాలి. అందరి మన్ననలు అందుకోవడం, కుటుంబము సభ్యులు మాటలు విలువని ఇవ్వడం వల్ల ఇంటిలో గెలుస్తారు. అలాగే బయట మీకు పేరు ప్రతిష్టలు కలగడం చాలా అవసరం. అలాగే విద్యార్థులు బాగా శ్రమించి విషయాల్లో చదువుకోవాలి. వృత్తి ఉద్యోగంగా ఉండే వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి విషయంలోనూ విజయం కలుగుతుంది. తులారాశికి శుభ శాతం చాలా బలంగా ఉంది. గ్రహాలు సహకారం అందిస్తున్నది. మానసికంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు లేక చాలా బాధల్లో చిక్కుల్లో ఉన్నవారు, అంటే ఎక్కడైనా తెలియకుండా తప్పులు చేసి మీరు చిక్కుల్లో బంధించబడతారు. కొంతమంది పాపం చేసిన తప్పులని బంధించబడతారు అంటారు. దాంట్లో నుంచి కూడా విముక్తి పొందుతారు. వాదోపవాదాలని తగ్గించుకోండి. ఎక్కువగా శత్రువు నీడల దగ్గర ఉండకండి. స్నేహితుల దగ్గర ఎక్కువగా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగంతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఎప్పుడైనా కానీ మీ దృష్టి అంతా మీ కుటుంబం పైన, మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందుకు అడుగు వేయాలి. బయట ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా రుణం పొందాలి అనే చోట చాకచక్యంగా మాట్లాడి ఆ రుణాన్ని మీరు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రత్యేక శుభశాతం చాలా బలంగా ఉన్నాయి. గ్రహాల సహకారం కూడా చాలా బలంగా మీకు కలిగిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతిరోజు విజయానికి సోపానాలు జరుగుతూ ఉంటాయి. ప్రయత్నాలు చేస్తూ విజయం పొందాలి. ఉద్యోగంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందాలి.